XLI Education Study in USA assured scholarship. Contact 9881 96666. వెల్కమ్ టు క్రైమ్ ఎనాలిసిస్. కంటికి రెప్పలా కాపాడుతున్న కన్న తండ్రే కూతురిపై అత్యాచారం చేశాడు. ఇంత దారుణమైన ఘటన సికింద్రాబాద్ బోయిన్పల్లిలో జరిగింది. అటువంటి దుర్మార్గుడికి నాంపల్లి కోర్టు 25 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆ కేసులో ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారు, అటువంటి కీచుడికి శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ ఏ విధంగా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసింది అనే అంశంపై ఈ రోజు మనం డిబేట్ చేస్తున్నాం. ఈ అంశంలో మనతో మాట్లాడడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అల్లూరి రామిరెడ్డి గారితో పాటు అప్పట్లో బేగంపేట ఏసీబీగా పనిచేసిన నరేష్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా రామిరెడ్డి గారిని అడిగి కేసు ఏ విధంగా జరిగింది, ఇంత నీచమైన సంఘటన జరిగిన ఆ వ్యక్తిని కోర్టులో ఏ విధంగా హాజరుపరిచినప్పుడు అతని ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నతో పాటు ఇటువంటి సంఘటనలు ఎక్కపై జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా నిందుడికి శిక్ష పడేలా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలనే విషయాన్ని ముందుగా రామిరెడ్డి గారు అని తెలుసుకుందాం. రామిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈ సంఘటన వింటుంటేనే చాలా బాధగా ఉందండి. ఒక కన్న తండ్రి, కంటికి రెప్పలా కాపాడుతున్న కన్న తండ్రి ఈ విధంగా చేయడం అనేది అసలు వాడికి అంటే ఒక మనిషి మృగమా అనే పదాలు కూడా వాడచ్చు వాడికి. ఇంత దారుణమైన సంఘటన కేసు పౌరపరాలు జరిగాయి. ప్రాసిక్యూషన్ ఏ విధంగా ఆ కేసులో అంటే పోస్కో యాక్ట్ లో నిందితులు బాధితులు ఎవరైనా బాలిక స్టేట్మెంట్ తో పాటు ఇన్వెస్టిగేషన్ ఎలా తీసుకొచ్చారు, డిఫెన్స్ తీసుకున్న ప్లీ ఏంటండి? సార్, ముందుగా ఈ సభ్య సమాజం అసహించుకునే ఇట్లాంటి హేయమైన చర్య జరిగినందుకు మనం అందరము బాధపడాల్సిన విషయమే. ఇది చాలా హేయమైన చర్య. ఈ సంఘటన 17th March 2022 రాత్రిపూట జరిగింది బోయిన్పల్లి లిమిట్స్ లో. నిందితుడు ఒక ర్యాక్ పిక్కర్ అంటే చెత్త ఏరుకునే వ్యక్తి. తనకు మొదటి భార్య ద్వారా కలిగిన సంతానమే ఈ బాధితురాలు, విక్టిమ్ గర్ల్. ఆ తర్వాత వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి ద్వారా ముగ్గురిని అంటాడు. వీళ్ళందరూ కలిసి జీవిస్తూ ఉంటారు. అయితే ఈ రాత్రిపూట ఈ అగత్యం చేస్తుంటే ఆ అమ్మాయి అరుపులు విని తల్లి లేచి చూస్తుంది. ఎవరు? ఈ పిన తల్లి, స్టెప్ మదర్. చూసి స్టెప్ మదర్ అయినప్పటికీ వెంటనే స్పందించి ఇలాంటి వాడికి బుద్ధి చెప్పాల్సిందే అని నిర్ణయించుకొని పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇస్తుంది. పోలీసు వారు సమగ్రంగా దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ వేశారండి. ఇన్వెస్టిగేషన్ కూడా చాలా బాగా వచ్చింది. విక్టిమ్ క్లాత్స్ కూడా సీజ్ చేయడము, FSL పంపించడము జరిగింది ఈ కేసులో. అయితే మాకు ఈ కేసు ట్రయల్కి వచ్చే నాటికి ఆ తల్లి మనసు మారిపోయింది. తను అక్యూజ్డ్ కి శిక్ష పడితే జీవితకాలం నా భర్త నాకు దూరం అవుతాడని అప్పటికి తన మనసు మార్చుకున్నది ట్రయల్కి వచ్చే నాటికి. తను సాక్ష్యం సహకరించలేదు. మాకు కేసు ఏదైతే జరిగిందో తను చెప్పలేదు. దాన్నే మేము హాస్టల్ అంటాం. సో హాస్టల్ గా మారిపోయింది మాకు. అయితే ఇందులో లక్కీ విషయం ఏంటంటే, మనకు జనరల్ గా బిలో 18 years పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సరైన సంరక్షణ లేనప్పుడు వాళ్ళని చైల్డ్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ అని అంటారు. అటువంటి వాళ్ళని హోమ్స్ లో పెడతారనమాట. అలాంటి వాళ్ళు చైల్డ్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ కిందకి వస్తారు. వాళ్ళని ఈ గవర్నమెంట్ హోమ్స్ లో పెట్టడం జరుగుతుంది. సో ఈ కేసులో కూడా విక్టిమ్ గర్ల్ ని హోమ్ లో పెట్టారు. అక్కడ కూడా వెళ్ళి ఈ స్టెప్ మదర్ షీ ట్రై టు కాజ్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, అంటే ఏం జరగలేదని చెప్పు, నాకేం తెలియదని చెప్పు అని ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ అమ్మాయి ఎలాంటి ప్రలోభాలకు గురి కాలేదు. అలాగే ఇక్కడ తనకు కోర్టుకు వచ్చిన తర్వాత మా లీగల్ సపోర్టింగ్ ఆఫీసర్ కల్పన గారు ఫ్రమ్ భరోసా టీం, వారు కూడా అమ్మాయికి మంచి మనోధైర్యాన్ని ఇచ్చి మంచిగా ఎంకరేజ్ చేసి ధైర్యం చెప్పి, ఏం కాదమ్మా, నీకు ఈ వ్యవస్థ అండగా ఉంటుంది, న్యాయ వ్యవస్థ అండగా ఉంటుంది, ప్రభుత్వం అండగా ఉంటుంది అని ధైర్యం చెప్పడంతో ఆ అమ్మాయి జరిగిన విషయం జరిగినట్టుగా చెప్పిందండి. సో అలాగే దర్యాప్తులో భాగంగా అమ్మాయి దగ్గర నుంచి సేకరించిన బట్టలు FSL కి పంపిస్తే బట్టల పైన బ్లడ్ ఉన్నట్టుగా కూడా మాకు రిపోర్ట్ వచ్చిందండి. సో అమ్మాయి సాక్ష్యానికి తల్లి వ్యతిరేకించినప్పటికీ అమ్మాయి సాక్ష్యానికి సపోర్టింగ్ గా
ఈ క్లాత్స్ పైన బ్లడ్ డిటెక్ట్ అవ్వడము. అలాగే మాకు పోక్సో యాక్ట్ లో సెక్షన్ 29 and 30 సార్, ది కోర్ట్ షెల్ ప్రెస్యూమ్ దట్ ది అక్యూజ్డ్ కమిటెడ్ అఫెన్స్ అని ఉంటుంది. ఓకే. సో ఒక విక్టిమ్ గనుక వచ్చి సాక్ష్యం చెప్తే, ఆ సాక్ష్యం నమ్మదగినగా ఉంటే కోర్టు నమ్మి తీరాల్సిందే అని సెక్షన్ 29 and 30 ఆఫ్ పోక్సో యాక్ట్ చెబుతుంది. సో Okay. ఈ కేసులో ఒక 13 years విక్టిమ్ గర్ల్ వచ్చి తన కన్న తండ్రికి వ్యతిరేకంగా చెప్పినప్పుడు కోర్టు నమ్మి తీరుతుంది. ఓకే. నమ్మడమే కాకుండా నిందితుడికి కఠినాతి కఠిన శిక్ష విధించడమే కాకుండా న్యాయస్థానం ఇంకొక మంచి పని కూడా చేసిందండి. ఏంటంటే 7 లక్షల రూపాయలు కంపెన్సేషన్ అవార్డు చేసిందండి. సో ప్రభుత్వము ఈ విక్టిమ్ గర్ల్ కి, బాధితురాలికి 7 లక్షల రూపాయలు సహాయం అందించాల్సి ఉంటుంది. తన యొక్క ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కి, ఫ్యూచర్ సెటిల్మెంట్ కి ఈ డబ్బులు ఉపయోగపడతాయి. సో ఈ ట్రయల్ అప్పుడు సాక్షుల్ని సరిగ్గా టైంలో తీసుకురావడం, ఇదంతా కూడా మా సిడిఓ సాయి కుమార్ కూడా చాలా బాగా సహకరించాడు. సో వీళ్ళందరి సహకారంతో దర్యాప్తు కూడా చాలా బాగా జరగడంతో మేము ఈ కేసు నెగ్గగలిగాం, తల్లి వ్యతిరేకించినప్పటికీ ట్రయల్ అప్పటికి టైంకి. ఓకే సార్, డిఫెన్స్ తీసుకున్న ప్లే ఏంటండి? డిఫెన్స్ వారు ఎంతసేపు ఇతను ఏ నేరం చేయలేదు, తల్లే టర్న్డ్ హాస్టల్, ఆ విక్టిమ్ హోమ్ లో ఉంది, ఆమెని వీళ్ళు పోలీస్ వాళ్ళు అండీ ఇన్ఫ్లుయెన్స్ కాజ్ చేసి సాక్ష్యం చెప్పిస్తున్నారు అని ఇలాంటి ప్లీజ్ తీసుకున్నారు. కానీ కోర్టు ఎఫ్ఐఆర్ ని పరిగణనలోకి తీసుకొని, అలాగే బాధితురాలు ఒక కన్న తండ్రికి వ్యతిరేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి అవన్నీ పరిగణనలోకి తీసుకొని శిక్ష విధించిందండి. సార్, ఆ అమ్మాయి మీద కన్న తండ్రి చేయడానికి కారణం ఏంటంటే తాగి ఉన్నాడా లేదా వేరే ఏదో మోటివేట్ ఉందంటారా? అతను ఈ 17th మార్చ్ కంటే ముందు కూడా 2 నుంచి 3 పర్యాయాలు ఆ అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడ్డాడండి. సో వాడికి ఈ హ్యాబిట్ ఉన్నట్టుందండి, ఆ పిల్లల పైన చేయడం హ్యాబిట్ ఉన్నట్టుంది. అంతేనండి, లేదంటే మొదటి భార్య మీద కోపంతో ఏం చేశాడు అంటున్నారు, వాస్తవం? లేదు అట్లా కోర్టుకు వచ్చినప్పుడు అంశం సార్, కోర్టుకు వచ్చినప్పుడు జడ్జిమెంట్ వచ్చిన సెంటెన్స్ అనౌన్స్ చేయగానే ఆయన ఫీలింగ్ ఏంటండి? మార్పు ఆయనలో ఏమైనా మార్పు వచ్చిందా, లేదు తప్పు చేశారని భావన కనిపించట్లేదు? అంటే అతని ఫీలింగ్స్ అయితే చాలా నార్మల్ గా పెట్టాడు సార్, నేను చూసినప్పుడు ఏం ఎక్స్ప్రెస్ అయితే బయటకి చేయలేదు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నరేష్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. రామరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మీ టైం ఇచ్చినందుకు. కర్కోటక తండ్రికి 25 సంవత్సరాలు జైలు శిక్ష పడేలా దర్యాప్తు చేస్తున్న బేగంపేట ఏసీపీ, ప్రస్తుతం కుషాయిగూడ ఏసీపీగా పనిచేస్తున్న నరేష్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు. ఆయన అడిగి ఆ కేసు పూర్వపరాలు ఏంటి, ఒక కేసులో కన్విక్షన్ రావాలంటే ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలనే విషయాన్ని నరేష్ రెడ్డి గారు అని తెలుసుకున్నారు. నరేష్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఈ సంఘటన చూస్తుంటే అసలు మనందరూ కూడా బాధ అనిపిస్తుంటదండి. అంటే కంటికి రెప్పలా కాపాడుతున్న కన్న తండ్రి ఇంత దారుణాన్ని గొడగడతారంటే ఎవరు ఊహించలేం. ఆ కేసులో ఫస్ట్ మీకు తెలియగానే, మీరు ఆయన తీసుకురాగానే మీ ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా ఉన్నాయండి? ఇది యాక్చువల్గా అండి మార్చ్ 17th 2022 రోజు నైట్ midnight 12:15 అట్లా స్టెప్ మదర్ ఆఫ్ ద విక్టిమ్ గర్ల్, ఆమె పోలీస్ స్టేషన్ కు ఈ విక్టిమ్ గర్ల్ తీసుకొని రావడం జరిగింది. వచ్చి కంప్లైంట్ చేస్తే అప్పుడు ఇమీడియట్ గా అప్పుడు ఇన్స్పెక్టర్ నాకు చేస్తే కాల్ చేసి చెప్పాడు. చెప్పగానే వెంటనే కేసు రిజిస్టర్ చేయమని చెప్పాము. రిజిస్టర్ చేసిన తర్వాత అది అప్రోప్రియేట్ సెక్షన్ ఆఫ్ లాస్ లో ఇమీడియట్ గా సేమ్ నైట్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మార్నింగ్ నేను పర్సనల్ గా సీన్ ఆఫ్ ఆఫెన్స్ కి వెళ్ళి అక్కడ అమ్మాయి తోటి విచారిస్తే, మా లేడీ ఆఫీసర్స్ తోని పెట్టుకొని విచారిస్తే, అమ్మాయి యాక్చువల్ గా స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా ఒక స్టేజ్ లో భయపడుతుండేది. అందులో అమ్మాయి యాక్చువల్ గా ఈ అఫెన్స్ అది మొదటిసారి కాదు, అంతకుముందు గత కొన్ని రోజుల నుండి అతను యాక్చువల్ గా ఇంతకుముందు ఒక వైఫ్ ఉండే, ఆ వైఫ్ ను డివోర్స్ చేసుకుని మళ్ళీ సెకండ్ వైఫ్ ని చేసుకున్నాడు. ఈ ఫస్ట్ వైఫ్ పాప ఈ అమ్మాయి కూడా ఇతనితోనే ఉంటుంది. ఇక ఆమె దాన్ని ఆసరాగా తీసుకొని ఇతను ఆ అమ్మాయి తోటి లైంగికంగా ఆ అమ్మాయిని వేధించడం జరుగుతూ ఉంది. అయితే ఆ పర్టికులర్ నైట్ రోజు ఈ సెకండ్ వైఫ్ ఈ ఇన్సిడెంట్ చూసి ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఆమె కంప్లైంట్ చేసినాక అప్పుడు ఈ అమ్మాయి బయటకు వచ్చి చెప్పడం జరిగింది. చెప్తే మళ్ళీ ఫాదర్ ఏం చేస్తాడో, మళ్ళీ నన్ను ఎవరు చూస్తారు, ఫస్ట్ వైఫ్ ఆల్రెడీ మా మదర్ లేదు, ఇప్పుడు ఉన్న ఫాదర్ ను వ్యతిరేకంగా చెప్తే నేను ఎక్కడికి పోవాలనే టెన్షన్ లో ఆ అమ్మాయి ఉండే. ఆయన అమ్మాయికి ధైర్యం ఇచ్చి అమ్మాయిని భరోసా సెంటర్ పంపించి అమ్మాయి దగ్గర అక్కడ ఉమెన్ పోలీస్ ఆఫీసర్ తోని అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయించి ఆ తర్వాత
అక్కడే అన్ని కూడా మెడికల్ ఎగ్జామినేషన్స్ బరేసో సెంటర్లో కంప్లీట్ చేయించి మనకు మెడికల్ ఎవిడెన్స్ ప్రాపర్గా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే. అదేవిధంగా మనం ఐ విట్నెస్లు ఉన్నారు, కొంతమంది సర్కమ్స్టాన్షియల్ విట్నెసెస్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఎగ్జామ్ చేయడం, తర్వాత సైంటిఫిక్ గా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం, మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కొన్ని సీజ్ చేసి ఎఫ్ఎస్ఎల్ పంపడం, ఈ అన్నిటి ద్వారా మనం అక్యూజ్ ని ఇమీడియట్ గా కస్టడీలో తీసుకొని అతన్ని ఇంట్రాగేట్ చేసి ప్రాపర్ గా అతని కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి అతన్ని మనం జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరిగింది. ఆ పంపిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో కంప్లీట్ ఆల్మోస్ట్ విత్ ఇన్ ద టైం ఫ్రేమ్ లో మేము, ఎందుకంటే చార్జ్ పోక్సో కేసులో విత్ ఇన్ 2 months లో మేము ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. అయితే అది ఆ టైం ఫ్రేమ్ లో మేము ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఫైల్ చేసిన వెంటనే మనకు ఈరోజు ఎవిడెన్స్ ఫైల్ చేయడం జరిగింది. ఫైల్ చేసిన తర్వాత ట్రయల్ కూడా చాలా ఫాస్ట్ గా వచ్చింది, విత్ ఇన్ 1 year లో ట్రయల్కి వచ్చింది. ట్రయల్కి వచ్చిన తర్వాత మనకు అన్ఫార్చునేట్ ఏంటంటే ఇందులో స్టెప్ మదర్ ఎవరైతే కంప్లైంట్ ఉందో ఆమె హాస్టల్ అయింది, ఓకే. ఆమె సాక్ష్యం చెప్పలేదు. ఓకే. ఆ పరిస్థితిలో ఈ అమ్మాయి సాక్ష్యం చెప్పడానికి మళ్ళీ మేము అక్కడ ఉన్న మా ప్రజెంట్ వర్క్ చేస్తున్న టీడీఓస్, అక్కడ ఉన్న ఎస్హెచ్ఓస్ అందరు కూడా అమ్మాయికి ధైర్యం చెప్పి ఆ సాక్ష్యం చెప్తే నీకేం కాదని చెప్పి అమ్మాయితో సాక్ష్యం చెప్పించడం జరిగింది. చెప్పించడం వల్ల ఈరోజు కన్విక్షన్ 25 years రిగరస్ ఇంప్రిజన్మెంట్ పడ్డది. ఆ ఇంప్రిజన్మెంట్ పడడమే కాకుండా 5,000 ఫైన్, అదే కాకుండా అమ్మాయి భవిష్యత్తు, ఎందుకంటే అమ్మాయి ఫాదర్ కి అగెన్స్ట్ చెప్పింది, మదర్ దూరంగా ఉంది, అమ్మాయి భవిష్యత్తు అని చెప్పి మన కోర్టు వారు ఆలోచించి అమ్మాయికి ఒక 7 lakhs కంపెన్సేషన్ కూడా దీంట్లో ప్రదానం చేయడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం. ఇట్లా ఈ శిక్ష పడడం వల్ల ఫ్యూచర్ లో ఎవరు కూడా ఇట్లాంటి తప్పుడు పనులు చేయకుండా, ఎందుకంటే ఒక మెసేజ్ పోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ కేసులో మేము టోటల్ గా సైంటిఫిక్ గా ఓరల్ ఎవిడెన్స్, సర్కమస్టాన్షియల్ ఎవిడెన్స్, మెటీరియల్ ఎవిడెన్స్ సైంటిఫిక్ గా కూడా అన్ని ప్రాపర్ గా ఉండడం వల్లనే ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసిక్యూషన్ లో ప్రూవ్ చేయగలిగినాం కేసుని. సార్, మీరు కేసు ప్రాపర్ గా తీసుకొచ్చారు. యాజ్ పర్ లా ఎలా చెప్తుందో దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేయబట్టి ఆ కేసులో కన్విక్షన్ వచ్చింది. అమ్మాయి కూడా ప్రభుత్వంకి 7 లక్షల రూపాయలు ఇవ్వని కోర్టు ఆదేశించడం కూడా మంచి శుభపరిణామం. అంటే అమ్మాయికి న్యాయం జరిగింది అనుకోవచ్చు, కానీ ఇక్కడ సంఘటనలు ఇకపై జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? నెంబర్ 1. నెంబర్ 2, అసలు వాడిని ఫస్ట్ మీరు చూడగానే నరేష్ రెడ్డి గారి గతంలో నరేష్ రెడ్డి కనబడ్డారా, లేదు ఏసీపీ నరేష్ రెడ్డి గారిని చూసారా? అట్లేదు, యాజ్ ఏసీపీగా, యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ గా మా డ్యూటీ మేము నిర్వర్తించినాం. దాంట్లో చూడగానే సహజంగా ఒక హ్యూమన్ బీయింగ్ గా కొంచెం బాధ కలిగినా కూడా, బట్ యాజ్ పర్ లా ప్రొసీజర్ ప్రకారంగా ఇతని చట్టం ముందు తీసుకుపోగలిగినాం. చట్టం ముందు అంటే ప్రాపర్ గా గతంలో ఇన్వెస్టిగేట్ గతంలో చేయగలిగినాం. నరేష్ రెడ్డి గారు వరంగల్లో, ఖమ్మంలో పనిచేస్తున్నప్పుడు ఇటువంటి కేసులు వస్తే ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ చూపించారా, లేదు చట్టం ముందు మీ పని చేసుకుని వెళ్ళిపోయారా? చట్ట ప్రకారంగా చేయడం జరిగింది, అన్ని కూడా ఉమ్. చట్ట ప్రకారంగా చేయడం జరిగింది. మీరు మాట్లాడారు కదా, వాడు ఎందుకు చేశాడండి? వాడు యాక్చువల్ గా రిఫ్రాఫ్ అండి, యాక్చువల్ గా ఓహో. రిఫ్రాఫ్, తర్వాత కొంత డ్రంకన్ కండిషన్, తర్వాత అమ్మాయి లోన్లీనెస్, అండు అడ్వాంటేజ్, ఒక పైశాచికత్వం అండి అతనికి ఆ అంటే కన్న టైంలో కూతురు అనే కూడా ఆడికి ఆలోచన అనే రాలేదు. ఆలోచన కూడా లేదు. మేము అతన్ని కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగిందండి. అలా ఎందుకు చేసినావు అని చెప్పడానికి అతనితో కౌన్సిలింగ్ చేస్తే అతను ఏం సమాధానం కూడా చెప్పలేకపోయాడు ప్రాపర్ గా, బట్ తప్పు చేసిన ఒప్పుకున్నాడు అప్పుడే. సార్, ఇటువంటి సంఘటనలు మీరు చాలా చూస్తుంటారు. కన్న తండ్రులు సాధారణంగా పక్కింటి వాళ్ళు, బంధువులు అటువంటి పనులు చేస్తారు, కానీ కన్న తండ్రి ఇంత దారుణం రావడం సమాజంలో మనందరూ కూడా కొంచెం బాధ అనిపిస్తుంటది. దీనికి ప్రధాన కారణం అనుకుంటారంటే వాళ్ళ అవగాహన లేకపోవడమా, లేదా తాగి డ్రంకన్ లో కండిషన్ ఉండడం అంటారా, అన్ఎడ్యుకేటెడ్ అనుకుంటారా? కొంత అన్ఎడ్యుకేషన్ ఉంటుందండి, అదేవిధంగా కొంచెం తాగిన పరిస్థితులలో కూడా చేయడం జరుగుతుంది. తర్వాత అవేర్నెస్ కూడా అవసరం ఉంటుంది. అవేర్నెస్ ఎస్పెషల్లీ చైల్డ్ లో అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అమ్మాయి కొంచెం అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి అమ్మాయి చెప్పుకోలేకపోయింది, ఎవరికి తండ్రికి వ్యతిరేకించలేకపోయింది. అందుకనే మనం చిన్నపిల్లలకు మేము ప్రభుత్వ పరంగా ఇప్పుడు ఎన్నో షీ టీమ్స్ పెట్టి రెగ్యులర్ గా మా డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఎన్నో కౌన్సిలింగ్ సెంటర్స్ కౌన్సిలింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఆ అవేర్నెస్ అనేది మా వైపు నుంచి వెళ్ళి చాలా ముందుకు పోతా ఉంది. సార్, ఇప్పుడు ఆ కేసు గురించి పక్కన పెడితే ప్రజెంట్ ఇటు జరగకుండా ఉన్నారు, మీరు అవేర్నెస్ క్యాంప్ పెట్టారంటున్నారు. స్కూల్ పిల్లలకు వెళ్ళి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది కార్యక్రమం నేర్పుతున్నారంటే ఏం మంచి టచ్ అనేది?
ఎస్, మా రాచకొండ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మాకు ఒక షీ టీమ్స్ ఉన్నాయి. ఈ షీ టీమ్స్ రెగ్యులర్ గా కూడా మేము అక్కడ స్కూల్స్ వెళ్ళడం జరుగుతుంది. ఆ షీ టీమ్స్ వెళ్ళి ఆ గుడ్ టచ్ ఏంది, బ్యాడ్ టచ్ ఏంది పిల్లలకు చెప్పడం జరుగుతుంది. అందరితో కలిపి అమ్మాయిలతో మాట్లాడడం జరుగుతుంది. ఇండివిజువల్ గా వాళ్ళకి నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరిలో చెప్పుకోలేకపోతే ఆ అవును. నెంబర్స్ ఇచ్చి తర్వాత కూడా మాట్లాడమని చెప్పి చెప్పి ధైర్యం ఇస్తాను. ఆ ధైర్యం ఇవ్వడం వల్ల చాలా అఫెన్సెస్ కంట్రోల్ అవుతుంది. సార్ మీరు చేస్తున్న ఈ కార్యక్రమం వల్ల ఇన్పుట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇటువంటి కంప్లైంట్స్ వస్తున్నాయి అంటున్నారు మీకు? అంటే చాలా మంది మీరు చెప్తున్నట్లుగా బయటికి చెప్పుకోలేరు, కానీ ఒక గ్రూప్ గా అయిన తర్వాత వాళ్ళ డిస్కషన్ వచ్చి దాని ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉంటాయి. ఇంటి పక్క వాళ్ళు కానీ పక్క వాడు కానీ ఎవరు చేస్తున్నాడని అటువంటి కేసులు మీకు నమోదయ్యా? వస్తున్నాయండి. ఇంతకుముందు మనకు ఒక కాలేజ్ ఈ ఆ, ప్రాంతంలోనే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఇట్లా అమ్మాయిలకు హరాస్మెంట్ చేస్తూ ఉంటే ఫస్ట్ ఇనిషియల్ గా వాళ్ళు ఎవరికి ఎవరు చెప్పుకోలేకపోయారు. తర్వాత వాళ్ళంతా గ్రూప్ గా డిస్కషన్ చేసుకొని నాకే హరాస్మెంట్ వస్తుంది అంటే నాకే హరాస్మెంట్ వస్తుంది తెలుసుకొని ఆ తర్వాత అందరు కలిసి గ్రూప్ గా మనకు కంప్లైంట్ చేయడం జరిగింది. దాంట్లో విత్ ఇన్ 24 hours మనం ఈ సైబర్ అఫెండర్స్ ని పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే అందులో త్రూ ఫోన్ త్రూ నెట్ ద్వారానే ఆ అమ్మాయిలను వేధించడం జరిగింది. ఓకే వాళ్ళని పక్క స్టేట్ లో పోయి మనం అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగిందండి. అది ఓకే మనం గతంలో ఇచ్చిన కౌన్సిలింగ్ ఎఫెక్ట్ అండి అది. సార్, మరొకసారి మనం వెనక్కి వెళ్దాం మీ బేగంపేట కేసు వైపు. పోక్సో కేసులో కరెక్ట్ కన్విక్షన్ రావాలి అంటే ఏం చేయాలండి? ప్రొసీజర్ ఎలా దాని చేయాలంటారు? ప్రొసీజర్ ఎస్ఓపి ఉంటుందండి. మన ఎస్ఓపి ప్రకారంగా ఫాలో అయితే ప్రాబ్లం ఉంటుంది. అమ్మాయిని ఉమెన్ పోలీస్ ఆఫీసర్ తోటి విక్టిమ్ ని ఎగ్జామిన్ చేయించాలి. అదే విధంగా 164 స్టేట్మెంట్ రికార్డ్ చేయించాలి మ్యాజిస్ట్రేట్ ముందు. కానీ తర్వాత 164 ప్రాపర్ లో మెడికల్ స్టేట్మెంట్ ఎవిడెన్స్. ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది హాస్టల్ అవుతున్నారు కదండి. ఇప్పుడు ఈ కేసులో తల్లి కూడా హాస్టల్ అయింది కదా. హాస్టల్ అవుతారు. 164 ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది హాస్టల్ అవుతారు. అయినా కూడా మరి మరి ఆ టైంలో మనం విక్టిమ్ కు ఆ అదే విధంగా కంప్లైంట్ కు ధైర్యం చెప్పి వాళ్ళతో స్టేట్మెంట్ మేము ఎందుకంటే ట్రయల్ బిఫోరే మాకు వాళ్ళతో విక్టిమ్స్ ను మాట్లాడి విట్నెస్ తో మాట్లాడి వాళ్ళకి ప్రాపర్ గా బ్రీఫింగ్ చేసి వాళ్ళు క్రాస్ ఓకే ఎట్లా చేస్తారు మనం ఎట్లా చెప్పాలని ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ కేసులో ఓకే కూడా పర్టికులర్ గా మా సిడిఓస్ అక్కడ ఉన్న ఆఫీసర్స్ ధైర్యం ఇవ్వడం వల్లనే ఈరోజు ఈ కేసు శిక్ష పడ్డదండి. అచ్చా. అంటే ప్రొసీజర్ ప్రకారం వెళ్తే ఖచ్చితంగా కన్విక్షన్ వస్తుంది అంటారు. డెఫినెట్ గా వస్తుంది. డెఫినెట్ గా వస్తుంది. సార్, ఇప్పుడు మీ ఉన్న ప్రాంతం కానీ ఇలా కొన్ని కొన్ని వేసి కొన్ని జోన్లలో స్లమ్ ఏరియాలు ఎక్కువ ఉంటాయి. స్లమ్ ఏరియాలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏం చేయాలంటారు? అంటే ఇది ఎక్కువ రిపీట్ అయ్యేది ఇవే ఈ స్లమ్ ఏరియాలో కనిపిస్తుంటారు కాబట్టి తల్లిదండ్రులు బయటకు వెళ్తారు, పిల్లలు ఒంటరిగా ఉంటారు, ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ లేదా ఇంకెవరు ఇటువంటి పనులు చేస్తుంటారు. స్లమ్ ఏరియాలలో కూడా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నామండి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. పిల్లల్ని డ్రాప్ అవుట్ ఉండకుండా స్కూల్ కు పంపించాలని చెప్పి స్కూల్ కు పంపించడానికి ఎంకరేజ్ చేస్తున్నాము. అదే విధంగా మనం కూడా పర్సనల్ గా కాలనీస్ కి వెళ్ళి బస్తీలకు వెళ్ళి అక్కడ ఉన్న షీ టీమ్స్ కానీ లోకల్ సెక్టర్ ఎస్ఐస్ కానీ లోకల్ పెట్రోల్ మొబైల్స్ కానీ చాలా అందుబాటులో ఉన్నాయి. మా పోలీసు రెగ్యులర్ గా మీరు చూస్తుంటే 24/7 ప్రతి ఏరియాలో కూడా మా పోలీస్ మొబిలిటీ ఉన్నది. అవును. అందుబాటులో ఉండి ఎక్కడికక్కడ అంటే ఒక గ్రూప్ ఆఫ్ మీటింగే కాకుండా ఒక 100 మందిని పెట్టి మీటింగ్ పెట్టడం కాకుండా ఎక్కడక్కడ 10 మంది కలిసినా 15 మంది 20 మంది ఉన్నా కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు. వాళ్ళతోటి మనం ఇష్యూస్ అన్ని కూడా ఇట్లాంటి ఇష్యూస్ జరగకుండా ఉండడం కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని కూడా మనం కానిస్టేబుల్ లెవెల్ ఆఫీసర్స్ నుండి అప్ టు డీజీ ఆఫీసర్ దాకా రెగ్యులర్ గా మేము పబ్లిక్ అవేర్నెస్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, ఇటువంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉండాలంటే పబ్లిక్ వైపు నుంచి మీకు ఎలాంటి కోఆపరేషన్ కావాలి? పబ్లిక్ మాకు ఈ కేసులో కోఆపరేట్ చేసిండండి ఎక్సెప్ట్ స్టెప్ మీద తప్ప రిమైనింగ్ అందరూ ఇప్పుడు మనం అంటే నేను కన్ఫెషన్ అంటుంది కేవలం విట్నెసెస్ కానీ బోయినపల్లి కేసే కాకుండా ఇకపై ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఎక్కువ పోలీస్ వైపే కాదు, పబ్లిక్ వైపు నుంచి కూడా మీకు సపోర్ట్ కావాలి కదా. అంటే పబ్లిక్ అందరూ కూడా అంటే డెఫినెట్ గా ఏ డిపార్ట్మెంట్ అయినా మనుగడ ఉండాలంటే ప్రజల సహకారం ఉండాల్సిందే. అందులో దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా కన్విక్షన్ రేట్ ఇంప్రూవ్ కావాలంటే తప్పకుండా మనకు పబ్లిక్ సహకారం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా హక్కులతో పాటు బాధ్యతలను కూడా ఆ, గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ బాధ్యతలో భాగంగానే ఈ సమాజంలో నేరాలు జరగకుండా అరికట్టాల్సిన బాధ్యత కూడా ప్రజల్లో ఉంటుంది. ఆ ప్రజలు ఆ బాధ్యతలు గుర్తించి ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు ప్రాపర్ గా ఎవిడెన్స్ ఇస్తే శిక్షలు పడతాయి. ఈ శిక్షలు పడడం వల్ల ఫ్యూచర్ లో కూడా ఫర్దర్ క్రైమ్ జరగకుండా ఉంటుందని
నా ఉద్దేశం. ఓకే, ప్రజల హక్కులే కాదు బాధ్యత కూడా మర్చిపోకుండా ఉండాలంటున్నారు నరేష్ రెడ్డి గారు. మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్నా అది మనకు సంబంధం కాదు అని భావించకుండా మీ బాధ్యతగా భావించి సమీపంలో పోలీస్ స్టేషన్ సమాచారం ఇస్తే ఖచ్చితంగా బోయినపల్లి లాంటి సంఘటనలు ఇకపై జరగకుండా ఉండడానికి మీ వంతు సహకారం కూడా అవసరం అంటున్నారు నరేష్ రెడ్డి గారు. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే సార్. నరేష్ రెడ్డికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి గారు.